నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మద్యంపై మహిళల తొలి విజయం. కంచరపాలెంలోని వైన్ షాపులను తొలగించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. న్యూక్లియర్ ఎనర్జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజగోపాల చిదంబరం వెల్లడి. 10 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని ఉడా హరిత ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారుల డిమాండ్. ఎండు చేపలకు జీఎస్టీ పన్ను పోటు. బిల్లులు లేవంటూ తిరిగి పంపించిన ఎగుమతిదారులు, ఆందోళనలో మత్స్యకార మహిళలు. పారిశుద్ధ కార్మికుల 2వ రోజు సమ్మె ప్రశాంతం. మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు విఫల యత్నం. మద్యంపై మహిళలు తొలి విజయం సాధించారు. కంచర్పాలెం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సూర్య వైన్స్ షాప్ ను తొలగించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు రంగప్రవేశం చేసి ఈ షాప్ ను తొలగించేశారు. దీంతో మహిళలు తొలి విజయాన్ని సాధించినట్టయింది. మహిళల మధ్య శంఖారావంపై రిపోర్ట్. నూతన ఎక్సైజ్ పాలసీని నిరసిస్తూ మద్యం షాపులపై మహిళలు సమర శంఖారావాన్ని పూరించారు. విశాఖతో పాటు గాజువాక, పెందుర్తి, వేపగుంట, మధురవాడ, అల్లీపురం, అక్కయ్యపాలెం, కంచరపాలెం, మాధవధారల్లో మద్యం షాపులను వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. షాపుల వద్దే మహిళలు రేయింబవళ్లు కాపలా కాస్తూ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే మహిళల ఉద్యమం కొనసాగుతుండగానే కొన్ని చోట్ల యజమానులు బలవంతంగా షాపులు తెరవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి మాధవధార, కళింగనగర్, కంచరపాలెం, కైలాసపురంలలో మద్యం షాపులు పెట్టొద్దంటూ స్థానిక మహిళలు చేస్తున్న పోరాటానికి ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు అండగా నిలిచారు. ముఖ్యంగా కంచరపాలెం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సూర్య వైన్స్ పై మహిళలు విజయం సాధించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రంగప్రవేశం చేసి పోలీసులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో మద్యం షాపును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వైన్ షాపు యజమాని కూడా సరుకుతో అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో మద్యంపై మహిళలు తొలి విజయం సాధించినట్లయింది. ఇక్కడే మెట్లు ఎక్కి మహిళలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వైన్ షాప్ మలానా ఇది వైన్ షాప్ ఒకటే కాదు, ఇది పర్మిట్ రూమ్ కూడా ఉంది. కాబట్టి అందరూ తాగేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సో ఇదివరకులో కూడా వారందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది నాకు. కానీ ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చేశారు అనే ఉద్దేశంతో మళ్ళీ మధ్యలో క్యాన్సిల్ చేసేదానికి ప్రాబ్లం అనే ఉద్దేశంతో అప్పుడు వాళ్ళని కంటిన్యూ చేయడానికి ప్రజలు కూడా కొంత సహకరించారు. కానీ ఇప్పుడు ఓనర్ కూడా మారిపోయి వేరే వాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి ఈ సూర్య వైన్స్ అనేది ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. సో దయచేసి ఓనర్స్ని కూడా వేరే చోటికి షిఫ్ట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మహిళలు ఇక్కడ శాంతియుతంగా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏదో దౌర్జన్యం చేసి వాళ్ళు ఉన్న కుర్చీలన్నీ బయట ఇసిరి, తర్వాత స్టాక్ కూడా ఇక్కడ ఇల్లీగల్గా స్టోర్ చేసి వేరే ఇంటిలో గొడౌన్ కింద వాడటం కూడా నేరము. అటువంటిది ఇప్పుడు సిఐ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు వచ్చి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మహిళల మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. సో దయచేసి ఇటువంటి దౌర్జన్యాలు జరగకూడదు ఫ్యూచర్లో. తర్వాత ఇక్కడ వైన్ షాప్ కూడా ఇక్కడ ఉండేదానికి ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తుంది. కాబట్టి ఈ వైన్ షాపు వేరే చోటికి ఇప్పుడు వేరే వాళ్ళు లైసెన్స్ ఇచ్చిన తర్వాత వేరే చోటికి పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక్కడైతే వైన్ షాప్ వచ్చేదానికి అవకాశం లేదు. అయితే మద్యం షాపుల విషయంలో ఎక్సైజ్ శాఖ వితండవాదం వేరేలా ఉంది. జాతీయ రహదారికి వక్ర భాష్యం చెబుతున్నారు. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఉన్నది జాతీయ రహదారి కాదని చెప్పడం విశేషం. దీన్ని కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. తక్షణం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న షాపులను తొలగించకపోతే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించడం గమనార్హం. భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ సేవలు 3 దశల్లో విస్తరిస్తున్నాయని ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల్ చిదంబరం అన్నారు. తమిళనాడు కల్పకంలో 500 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని ఆయన చెప్పారు. ప్రొఫెసర్ బ్రహ్మయ్య శాస్త్రి మెమోరియల్ ఆపరేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ టి రవిరాజు అవార్డును న్యూక్లియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ చిదంబరానికి అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రొఫెసర్ చిదంబరం ముఖ్య అతిథిగా మాట్లాడారు. భారతదేశంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా న్యూక్లియర్ ఎనర్జీ సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంధన వనరుల లభ్యతపై జరిగిన అంతర్జాతీయ సెమినార్ తర్వాత
యురేనియం లాంటి వాటిని దిగుమతి చేసుకునేందుకు మనకి అవకాశం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవిరాజు, ఏఎంసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్ తదితరులు ప్రసంగించారు. I'm particularly fond of this part of the country because my first honorary doctorate was from Andhra University, Voltaire. Medical students, it is appropriate for us to recapitulate some of the great deeds of Professor Raviraju. Professor T. Raviraju, the Doyen of Nephrology, is the jewel in the crown of Andhra Medical College. His excellence in every sphere of life makes him a role model to many medical graduates. His passion for teaching, his commitment for patient care, his sincerity towards administration, and his social responsibility makes him a prominent amongst the peer groups. Having graduated from Andhra Medical College with honors, ఉడాహర్త హౌసింగ్ ప్రాజెక్టులో అన్ని సౌకర్యాలు కల్పించి తక్షణం అందించాలని ఉడాహర్త ఎలాటస్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞానగుప్తా డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఉడా ప్రారంభించిన ఈ హరిత ప్రాజెక్టులో 690 మంది ఫ్లాట్లు తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఇంతవరకు తమకు ఫ్లాట్ అప్పగించకపోగా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి తమకు ఫ్లాట్లు అప్పగించాలని, అలాగే కమ్యూనిటీ హాలు, మెడికల్, షాపింగ్ కాంప్లెక్స్ లు తమ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఉడా అధికారులు స్పందించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. సివిల్ సైడ్ అంతా బాగుందో లేదో మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లీగల్ రిక్వైర్మెంట్ అది మాకు ఇవ్వాలి. రెండోది, మరి 700 మంది ఎలాంటిస్ ఉన్నారు, వాళ్ళకి పార్కింగ్లు ప్రతి వాళ్ళకి ఒక పార్కింగ్ ఇస్తామని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. మరి పార్కబుల్ పార్కింగ్స్ మాకు అందరికీ ప్రతి అలాంటికి ఇవ్వాలి. మరి అది డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే డాక్యుమెంట్, అదే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో కూడా ఉండాలి కంపల్సరీగా. ఎక్కడో ఇచ్చేసామో మీరు వెతుక్కోండి అంటే కాదు, అది ఇచ్చేసినవేమో మళ్ళీ బదలగొట్టడం కాదు. చేయలేదు. అవి చేయకుండా కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. అవి ఏంటంటే జ్ఞానగుప్తా గారు చెప్పినట్టుగా కమ్యూనిటీ సెంటరు, మెడికల్ సెంటరు, షాపింగ్ సెంటర్ అనేది ఒక ఏ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అయినా అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఓనర్షిప్తో సహా. కానీ ఇక్కడ వాళ్ళు ఎండు చేపలకు జీఎస్టీ పన్ను పోటు తగిలింది. ఎండు చేపలు ఎగుమతులపై తొలిసారిగా పన్ను వేయడంతో మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర మంత్రితో మత్స్యశాఖ సంఘాల నేతలు సమావేశమై విజ్ఞప్తి చేశారు. అయినా ఎటువంటి స్పందన కనిపించలేదు. ఫలితంగా ఎండు చేపలకు జీఎస్టీ పన్ను పోటు తగిలింది. దీంతో విశాఖ షిప్పింగ్ హార్బర్లోని ఎండు చేపలన్నీ ప్లాట్ఫారాలపైనే నిలిచిపోయాయి. కొన్నింటిని విజయవాడ, కలకత్తా, ఒడిశా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసినా బిల్లు లేదనే వంకతో తిరిగి పంపించేశారు. జీఎస్టీ వల్ల ఎగుమతులకు తీవ్ర ఇబ్బంది కలిగే పరిస్థితి నెలకొంది. మత్స్యశాఖ అధికారులకు కూడా దీనిపై స్పష్టత లేకపోవడంతో మత్స్యకార మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు తాముపై పన్ను లేదని, తాజాగా విధించిన జీఎస్టీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు మత్స్యకార మహిళలు తెలిపారు. మేము కట్టాలని మేము తిరగబడి అడిగితే మీరు ఇక్కడ సరుకు దించవద్దు వెళ్ళిపోయండి అని మా అమ్మకు చెప్పారు. చెప్తే మరి మేము కడతీరు తేచి కట్టాలంటే కట్టలేమండి. సరే వరుస మా ఓన అన్నీ మేము మింగుతున్నాము. మా భర్తలు తెచ్చిన చేపలు మామే అమ్ముతున్నాము. మామే అమ్మిన చేపలకు తాచి కట్టాలంటే మేము కట్టలేము. ఈ బోట్లో లేమో 4 బోట్లు కట్టాలంటే పైలాన్స్లు ఓడుకోను, అప్పులు ఓడుకోను, ఆ బోల్డ్ ముట్లు మునిగిపోయిన వాళ్ళు కూడా ఓనర్లు కూడా అలాగే అయిపోయారు. మరి ఆ కళాశాలకు వెళ్ళారంటే వాళ్ళకు కూడా సేమం కోట్లు లేవు. వరుసరానికేమో సముద్రంలో ఓసేస్తున్నారు చేపలు. ఆ యోసేది కుళ్ళిపోతున్నాయి. భార్యను హత్య చేసిన భర్తను దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 9వ తేదీన హత్య జరిగిన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. బుధవారం దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే పోలీసుల వలయంలోని ఇతని పేరు కోపాక గణేష్. చోడవరం మండలం బుచ్చేపేటకు చెందిన గణేష్ గతంలో ఆదిలక్ష్మి అనే మహిళను పెళ్లి చేసుకుని 2 పిల్లలను కన్నాడు. ఆమెతో తెగతింపులు చేసుకుని గాజువాక రాజీవ్ నగర్ కు చెందిన మారుతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈమెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 9వ తేదీ రాత్రి భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో ఆమెను కర్రతో కొట్టి హత్య చేశాడు. పరారీలో ఉన్న గణేష్ ను దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేసినట్లు సీఐ సాయి తెలిపారు.
అయితే మొదటి భార్య కేసు పెట్టడంతో ఆ కేసుతో పాటు కేసు కూడా గణేష్ పై నమోదై ఉన్నాయి. నిందితుడి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. వాళ్ళతో గొడవలు దాని మీద మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే భార్యని కూడా పంపించారు. భార్య మరి పోషించలేదు నీతో ఎందుకు అని అడిగారు. ఇలాగ దాని మీద ఆలోచుకోవడం ఇలాగ గొడవ వస్తే ఇదే డబ్బులు తేకపోతే మరి తినడానికి ఎవరు పోషిస్తామని అడిగితే ఆ గొడవలను తీసి వాళ్ళ చంపాలని కొట్టేశాడు. కర్రతో కొట్టేసి ఆవిడని చంపేసి నేల గుర్తించాడు. ఆవిడ కూడా చేస్తే అపస్మారక స్థితిలో హాస్పిటల్లో వచ్చాను సార్. ఒక 8 నెలలు వచ్చి మొన్న 45 రోజులు అవుతుంది సార్. మొత్తం పెట్టిన పండుగ సార్. పండగ కింద సార్ 45 రోజులు ఉన్నాను సార్. 45 రోజులు ఉంటే నాకు ఉన్నప్పుడు మా మామగారు అమ్మగారికి బాగాలేదు సార్. నేను వచ్చిన రోజే చనిపోయింది సార్. నేను మా అమ్మగారు మా ఆవిడ మా పిల్లలు వచ్చినాం. జీవీఎంసీ కార్మికులు రెండో రోజు సమ్మె ప్రశాంతంగా జరిగింది. సమ్మెలో భాగంగా ఎంఏపీ కాలనీలోని మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. గంటా ఇంట్లో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. సమ్మెపై రిపోర్ట్. పారిశుద్ధ్యాన్ని ప్రైవేటీకరించి 279 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సమ్మె కొనసాగుతోంది. రెండవ రోజు సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఓ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఎంవీపీ కాలనీలో మంత్రి గంటా ఇంటి వరకు ఈ ర్యాలీ సాగింది. పారిశుద్ధ్య టెండర్లకు సంబంధించిన ప్రక్రియకు ప్రత్యూష కంపెనీ ముందుకు రావడం, దానిని ఎదుర్కొనేందుకు మంత్రి గంటా ఇంటిని ముట్టడించినట్లు ఆందోళనకారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవోను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు సమ్మె చివరి రోజు జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలతో ఈ ముట్టడి చేయనున్నారు. జీవోను ఉపసంహరించుకోని పక్షంలో సమ్మెను కొనసాగించే అంశం కూడా గురువారం తేలనుంది. మత్స్య పరిశ్రమకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఫిషింగ్ హార్బర్లో బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ అప్పారావు నేతృత్వంలో ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇంతవరకు పన్ను లేని పరిశ్రమపై పన్నులు వేయడం వల్ల మత్స్యకారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు. వెంటనే పన్ను మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పీసీ అప్పారావు కోరారు. కార్యక్రమంలో బోటు యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మణిపాల్ ఫైనాన్స్ మినిస్టర్ అయితే మాత్రం చాలా గట్టిగానే దీన్ని పడబడ్డారు. ఎందుకంటే ఎక్కువగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కూడా ఎక్కువగా డ్రై ఫిష్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కూడా, అలాగే గోవా లాంటి రాష్ట్రాలు కూడా ఎక్కువ డ్రై ఫిష్ మీద డిపెండ్ అవుతాయి. ఇది బహుశా అతి త్వరలోనే ఈ జీఎస్టీ నుంచి మినహాయింపు చేసుకుని ఈ రిజిస్టార్లు పైకి వస్తాయి. మరి మిగతా అయితే 9 అయితే 12% అది అడ్వర్టైజ్ ఇస్తారు. మిగతా కూడా 10% ఇవ్వడానికి ప్రణాళిక జరుగుతుంది. మళ్ళీ 2-3 దఫాలుగా కూర్చోవలసింది వల్ల వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తున్నారు. మన 6 గంటల కేవలం వీటి మీదే డిస్కషన్ కూడా జరిగింది అనమాట. 6 గంటల టైం తీసుకోవాలి. సో అందుకే మనం ఎక్కువ పెద్ద నాలెడ్జ్ చెందడం లేదు. ఒకవేళ ఏదైనా ఇంకా అబూర్వం చదివేటప్పుడు దాని మీద మనం కార్యక్రమం చేద్దాం. ఒకసారి ఏ రకంగా దాన్ని తగ్గించడం నాకేమో పెంచారు. నామమాసంగా 5% నుండి 15%, 18%, 12% పెంచారు. మరి దీని గత నెల రోజుల ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆస్తి తగాదా ఒక వివాహిత హత్యకు దారితీసింది. భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పెద్దగంట్యాడ మండలం పాత నడుపూర్లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం పెద్దగంట్యాడ మండలం పాత నడుపూర్కు చెందిన సాకారపు అప్పలరాజు, సాకారపు రామలక్ష్మి దంపతులకు వివాహం అయినప్పటికీ పిల్లలు కలగలేదు. దీంతో 7 ఏళ్ల దుర్గశరణ్య అనే బాలికను పెంచుకుంటున్నారు. ఈ బాలికకు సగం ఆస్తి వ్రాసి ఇవ్వాల్సిందిగా రామలక్ష్మి అప్పలరాజుపై ఒత్తిడి తెస్తోంది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. గత రాత్రి ఈ వివాదం మరింత ముదరడంతో చెక్కతో ఆమె తలపై మోది అప్పలరాజు పరారయ్యాడు. దీంతో రామలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నట్లు న్యూపోర్టు సీఐ సోమశేఖర్ తెలిపారు. సాకారపు రామలక్ష్మి
అదే గ్రామానికి చెందిన దాకారపు అప్పలాజీకి సుమారు 20 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళిద్దరికి పిల్లలు 20 సంవత్సరాలకి పిల్లలు వాళ్ళిద్దరికి సంతానం లేదు. సుమారు 6 సంవత్సరాల కింద నుంచి ఒక అమ్మాయిని పెంచుకుంటారు. ఆ అమ్మాయిని పెంచుకున్న విషయం దగ్గర నుంచి కూడా ఇద్దరు కూడా పిల్లలు పుట్టలేదని తరచూ ఆమె అన్నాడు. నిన్నటి దినం నిన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో అదే విషయంలో గొడవ పడుతూ 20 సంవత్సరాలు అయిన రోజు ఒక 5 సంవత్సరాల వరకు బాగానే బతికారు, బాగానే ఉండేవారు. ఆ విధంగా జరగడం వల్ల ఇప్పుడు ఏమో మరి ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారో తెలియట్లేదు. ఆ పిల్లగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ 2017 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏయూబీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెల్లడించారు. సెనెట్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సెట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 43,023 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి జూలై 30వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 3 పేపర్లు ఉంటాయని వెల్లడించారు. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతిస్తామని తెలిపారు. విశాఖతో పాటు రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి రీజనల్ కేంద్రాల్లోని 67 సబ్ సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 43 మంది ఈ ఎగ్జామినేషన్ కి అప్లై చేశారు. అయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చిన్న మార్పు ఏంటంటే, గత సంవత్సరం ఈ ఎంతమంది పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారు అని తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వ విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఆంధ్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సెనెట్ హాల్లో వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ర్యాగింగ్ రహిత యూనివర్సిటీగా ఏయును ఇప్పటికే ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఎక్కడ ఎటువంటి ర్యాగింగ్ జరిగినా ఈ స్క్వాడ్ రంగంలోకి దిగి వారిపై చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. అలాగే కాలేజ్ వైజ్ కూడా కమిటీలు ఉన్నాయి. ప్రిన్సిపల్ కన్వీనర్ గా ఉంటారు. హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, వార్డెన్స్, ఈచ్ కోర్స్ నుండి ఒక 2 స్టూడెంట్స్, 2 విమెన్ ఫ్యాకల్టీ మెంబర్స్, అలానే జూనియర్స్, సీనియర్స్ నుండి 1 బాయ్ అండ్ 1 గర్ల్ కూడా ఉంటారు. వ్యాయామం, న్యూట్రిషన్ ఫుడ్ తో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రముఖ ఆహార నిపుణులు హరిణి తెలిపారు. స్థానిక హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. గుప్పెడు బాదం గింజలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చునని తెలిపారు. తీరిక లేని జీవన శైలిలో వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా నిపుణులు సీతారామస్వామి ఫిట్నెస్ కోసం వివరించారు. And it is known to contribute to the energy metabolism and also to the muscle and the nervous system function in the body. And the third one is the potassium, which is a very, very important electrolyte. And this is లయన్స్ క్లబ్ విశాఖ కంటి ఆసుపత్రి సంయుక్తంగా పెందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. వైద్యులు విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కళ్లజోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పెందుర్తి కార్యదర్శి రామకోటి మాట్లాడుతూ 300 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశాఖ కంటి ఆసుపత్రి ప్రతినిధి, పాఠశాల హెచ్ఎం నాగమణి తదితరులు పాల్గొన్నారు. అది ఎంతో అభినందనీయమైనటువంటి విషయం. అలాగే మా విద్యానిధికి కూడా కొంత అమౌంట్ కూడా డొనేట్ చేశారండి, 2000 రూపాయలు. మరి నేను తప్పకుండా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమం వల్ల పిల్లలు అందరూ కూడా లబ్ధి పొందడం అనేటువంటిది మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా మాకు కోఆపరేట్ చేయడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అంతేకాకుండా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ కూడా మేము నిర్వహించడానికి పథకాలు రచిస్తున్నాము.
నూతన మద్యం పాలసీని నిరసిస్తూ ఏపీ మహిళా సమాఖ్య వేపగుంట కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాఖ్య ప్రతినిధి విమల మాట్లాడుతూ వేపగుంట కూడలిలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై మద్యం షాపులు ఏర్పాటు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కిలోమీటర్లో మహిళలు నానా ఇబ్బందులు పడి మంచినీరు తీసుకొస్తారు. రక్షిత మంచినీరు లేక అనేక రకమైన అనారోగ్యాలు పాలవుతున్న ఈ నేపథ్యంలో మంచినీరు పక్కన పెట్టేసి అనేక రుగ్మతలకి దారుణాలకి కారణమవుతున్నటువంటి మద్యాన్ని ఏళ్లై పారించడాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికే ఒక ప్రకటన చేశాం. ఏవైతే బెంటర్ షాపులు ఉన్నాయో బెంటర్ షాపులు గానీ అనధికారిని ఈ రోజు చెప్పారు. హైవే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. హైవేకి దగ్గరగా ఉన్నటువంటి వైన్ షాపులని తొలగించాలని. ఉదాహరణకి ఇక్కడే చూసుకున్నాం. విజయ వైన్స్ చూసుకున్నట్టయితే చాలా దగ్గరగా ఉంది. ఇది ఈరోజు తాగినట్టు ఇది మంచి సెంటర్. ఇది హెడ్లైన్స్ మరోసారి. మద్యంపై మహిళల తొలి విజయం. కంచరపాలెంలోని వైన్ షాపులను తొలగించిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. న్యూక్లియర్ ఎనర్జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజగోపాల చిదంబరం వెల్లడి. 10 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని ఉడా హరిత ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారుల డిమాండ్. ఎండు చేపలకు జీఎస్టీ పన్ను పోటు. బిల్లులు లేవంటూ తిరిగి పంపించిన ఎగుమతిదారులు ఆందోళనలో మత్స్యకార మహిళలు. పారిశుద్ధ కార్మికుల రెండో రోజు సమ్మె ప్రశాంతం. మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు విఫల యత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.